అండ్ కామన్గా ఇప్పుడు వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి కరుస్తాయి అని చెప్పి వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. పని కట్టుకొని కరవండి. ఇప్పుడు అవి పక్క నుంచి వెళ్తుండగా ఇప్పుడు రోడ్డు మీద 10 వెహికల్స్ వెళ్తాయి మేడం. ఇప్పుడు రోడ్డు మీద అది ఎక్కడో వెళ్తుంది, దాన్ని చూసుకోకుండా వాళ్ళు డ్రైవింగ్ ఇలా ఈ సైడ్ నుండి చూసుకుంటూ ఈ సైడ్ వెళ్ళేలోపు దానికి కొంచెం కాలుకి తగిలితే అది అటాక్ చేయడానికి వస్తుంది. అక్కడ ఏది లేకుండా ఒక సబ్జెక్ట్ లేకుండా అవేమీ తిరగబడవు. ఓకే ఓకే ఒక్కొక్కసారి అట్లా వచ్చాయంటే కరవడానికి రిటర్న్ వచ్చాయన్న దానికి కూడా అది కూడా ఒక ఉదాహరణ ఉంటుంది. ఏంటి అని అంటే ఇప్పుడు వాటికి 1 వీక్ నుంచి 5 డేస్ నుంచి 6 డేస్ నుంచి లేకపోతే 3 డేస్ వరకు కూడా ఫుడ్ ఏది దొరకదు. వాటికి డిహైడ్రేషన్ అయిపోతుంది, అన్నాలు తినవు. ఇప్పుడు మీరు ఒక 3 డేస్ అన్నం తినకుండా వాటర్ లేకుండా ఉండగలరా? ఎందుకుంటాం? మీరు హాఫ్ అన్ అవర్కి ఒకసారి అట్లా 1 అవర్కి ఒకసారైనా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయినా వాటర్ తాగుతారు మేడం. ఇప్పుడు అవి ఏంటంటే వాళ్ళకి ఎవరు వాటర్ పెట్టరు, ఫుడ్ పెట్టరు. సో అవి చెత్త చెదారాలు ఏరుకుని తిని వాటికి బాడీ ఏదో అయిపోయి ఇప్పుడు మీకు కళ్ళు తిరిగితే ఏం చేస్తారు? కూర్చుంటాను, వాటర్ తీసుకుంటాను. మీకు ఏదైనా తినాలనిపిస్తే తింటారు. అవి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. వాటికి మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీకు కావాల్సింది మీరు కొనుక్కుంటారు. మీరు మాకు కావాల్సిన విధంగా ఉండగలరు, మీకు కావాల్సింది మాట్లాడగలరు. సో అవి యానిమల్స్ అవి మాట్లాడలేవు కదా, అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు అవి ఏం చేస్తాయి, ఆ 3 డేస్ 4 డేస్ 5 డేస్ ఫుడ్ అందదు. అదేమవుతుంది బాడీలో వాటికి ఏం చేస్తున్నాయని తెలియక పక్క నుంచి కళ్ళు బ్లైండ్ లాగా అయిపోతాయి. కొంచెం అదే కళ్ళు తిరిగినట్టు అయిపోయి కొంచెం బాడీ ఇదిగా ఉంటుంది. సో అలాంటప్పుడు వాటికి ఏం చేస్తున్నా తెలియదు. ఎవరైనా ఒళ్ళు విసిరేసినట్టు ఉంటే అవి మాత్రం ఏం చేస్తాయి, ఎవరో పక్క నుంచి కొట్టడానికి వచ్చారేమో అనుకున్నట్టుగా సొమ్మసిల్లిపై పరిస్థితుల్లో అటాకింగ్ జోన్లో కరుస్తాయి. ఇంకొన్నేమో ఎవరో ఒకళ్ళు మనకు కొడతారేమో, రూడ్గా ఉంటారు చాలామంది, వాళ్ళని చూడంగానే ఇవి గుర్తుపడతాయి. అందుకని అవి రివర్స్ అలా అటాక్ చేస్తాయి అంతే. ఇప్పుడు మేము ఇంత ఇది చేసుకున్నా, ఎన్ని రెస్క్యూస్ చేసినా మాకు కూడా కరుస్తాయండి. మాకు కరవలేదని మేమేం చెప్పవలసిన ఇదేం లేదు. కరుస్తాయి, తెలియని కరుస్తాయి. పని కట్టుకుని అవి కరవాలి అని ఏమీ కరవవు. ఓకే, ఇప్పుడు పిచ్చి కుక్కలు మంచు కుక్కలు అనేది వాటికి ఏదన్నా జబ్బు రావడం మూలంగానో లేదా కనిపించిన వ్యక్తిని కూడా కరిచే కుక్కల్ని చూశాను నేను చాలా వరకు. కనిపించే అంటే అదేనండి, ఆ కనిపించిన వ్యక్తిలో ఫాల్ట్ ఏముంటుందంటే అతను ఇంతకుముందు ఎక్కడో డాగ్స్ని ఏవో కొడుతూ ఉంటాడము, చంపడము, ఏదైనా రాయిసి కొట్టడం, అది వాటికి తెలుస్తాయి. అందుకే అవి అటాక్ చేస్తాయి. అలానే కాదు, స్పెషల్గా అదేనండి పిచ్చి కుక్కలు అనే కేటగిరీ. పిచ్చి కుక్కలు అని అంటే అది మంచి చెడ్డ అనేది వాటికి తెలియదు కదా. అన్ని డాగ్స్ పిచ్చి కుక్కలు ఉండవు మీకు. అయితే ఇప్పుడు ఒక పని కట్టుకుని కరిచినవని అని అంటే వెళ్తూ రిటర్న్ వచ్చి కూడా కరిచేస్తాయి. అంటే నాకు కూడా ఒక షెల్టర్కి వెళ్ళినప్పుడు, ఒక మేడం వాళ్ళ షెల్టర్కి వెళ్ళినప్పుడు, ఇది 6 years బ్యాక్ జరిగిన సంగతి. అయితే ఆవిడ కరిచినప్పుడు పెయిన్ వస్తే నేను కూడా ఏడుస్తాను, నేను మనిషిని అంతే కదా. సో ఏంటి అంటే అది అప్పటి వరకు అందరితో మాట్లాడి ఆ రోజంతా ఫుడ్ ఫీడింగ్ పెట్టింది ఆవిడ. ఒక 2 days ఆవిడ షెల్టర్లో 3 days ఉన్నాను. సడన్గా వచ్చేసి కరిచేసింది. నేను వెళ్ళిపోతాను అని ఆవిడకి ఆ రోజు చెప్పాను అని చెప్తున్నాను. వెళ్ళడం ఇష్టం లేకపోతే అవి మనకి వెళ్ళకూడదు అన్నదానికి కూడా ఆపుతాయి, చెప్పలేవు కదా. కాలు ఆ డాగ్ పేరు నాకు బాగా గుర్తుంది. ఆ డాగ్ కూడా పాపం రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయిందని విన్నాను 2-3 years బ్యాక్. నాకు ఈ సంఘటన జరిగి 6 years అవుతున్నట్టుంది, 2022. అంటే మనిషి తర్వాత ఒక అది చెప్దాం అనుకుని రోజు కాలు తినవా నాన్న, నువ్వు తినవా అని రోజు అన్నిటినీ పలకరించేటప్పుడు ఆ షెల్టర్లో అది మాత్రం వచ్చి పక్కన కూర్చునేది. నాకు భయం వేసేది, అది కరుస్తుందమ్మా అని చెప్పి ఆవిడ అరిచేది. నేను మాత్రం దాని పక్కకి వెళ్ళి కూర్చునేదాన్ని కదా, అది వచ్చి మా పక్కన కూర్చునేది. వెళ్ళిపోతానని మార్నింగ్ ఆవిడకి 2 days ముందు చెప్పాను, ఏమండి రేపు వెళ్తానండి అని. సరేలే అన్నారు ఆవిడ. నెక్స్ట్ డే ఏమండి వెళ్తానండి, సరేలే అన్నారు. నెక్స్ట్ డే వెళ్తానండి ఈరోజు కంపల్సరీ అని చెప్పి బయలుదేరుతాను. ఇంకా ఆఫ్టర్నూన్ అనగా 3 o'clockకి 4కి అనగా 12 to 1 వరకు కరిచేసింది. నేను వెళ్ళిపోతానంటే నువ్వు కరిచేసావు నాకు అర్థమైంది, కానీ నాకు అక్కడ డాగ్స్ ఉన్నాయి కదమ్మా అని నేను చెప్పాను. అప్పుడు నేను నీతో అస్సలు మాట్లాడను, నేను వెళ్ళిపోతానంటే నువ్వు కరిచావు, నన్ను కరవలసిన అవసరం ఏంటి నీకు అని మాట్లాడితే ఒళ్ళోకి వచ్చి పడుకుని పోతాను. నేను గజగజ వణిగిపోయాను. ఇప్పుడు నా డాగ్స్ నాకు అలవాటు, ఆవిడ డాగ్స్ ఆవిడకి అలవాటు. రెస్క్యూ అంటే ఏదో విధంగా అది ఏదో కట్టేసి తీసుకెళ్తాం, అది మంచిదిగా వింటుంది, ఇలా చేపెడతాము. ఎప్పుడైనా సరే డాగ్ని తీసుకునేటప్పుడు ఎవరైనా ముక్కు మీద ఇలా చూపిస్తూ ఇలా నెత్తి మీద చేపెడుతూ టచ్ చేయకూడదు. ఫస్ట్ ఇలా మాట్లాడాలి. ఏ డాగ్కైనా రిసీవింగ్ కింద ఇట్లా షేక్ హ్యాండ్ ఇయ్యమ్మ అన్నట్టు ఇట్లా కాలు దగ్గర చేపెట్టాలి.
సో ఇది ఫస్ట్ రిసీవింగ్ యానిమల్స్కి, వాటికి, ఆ డాగ్స్కి. కింద పెడితే చెయ్యి గరుస్తుంది అన్న భయంతో నెత్తి మీద పెడితే ఆ ప్రాబ్లం ఉండదు, కానీ నెత్తి మీద అయితే కరవదా ఏంటండి, పళ్ళు ఇలాగా, ఇలా హెడ్ ఇలాగా, ఈలోపు తప్పించుకోవచ్చు కదా చెయ్యి పైకని. ఇట్లా పెడితే డైరెక్ట్ కాటేస్తుంది అన్న భయం ఉంటుంది. అంటే ఎప్పుడైనా దాని దగ్గరికి వెళ్ళి ఇలా, ఇది డాగ్ అనుకోండి, ఇలా కాదు, ఇలా ఈ గ్యాప్లో మనం విషింగ్ చేయాలి, ఇలాగ అనుకుంటూ ఇలా వెళ్ళాలి. ఓకే, అది సౌమ్యంగా ఉంది, మంచి అండర్స్టాండింగ్ ఉందంటే షేక్ హ్యాండ్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది, పప్పీస్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది. ఎప్పుడైనా డైరెక్ట్గా డాగ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఇట్లా అనకూడదు. దాన్ని ఫస్ట్ మేము ఎంత రెస్క్యూస్ చేసినా కూడా ఫస్ట్ దాని ఎంత పెయిన్ఫుల్ ఉన్నా, ఏమైంది నాన్న అలాగని మాట్లాడుకుంటూనే వెళ్తాం. ఏ డాగ్ గబుక్కుని వెళ్ళి రోడ్డు మీద వెళ్తూ హాయ్ అని ఇలాగాను, అదే అటాక్ చేస్తుంది. మనం ఎంత రెస్క్యూస్ చేసినా, ఎంత అనిమల్ లవర్స్ అయినా, ఎంత ఎన్జిఓస్ అయినా డైరెక్ట్గా ఎప్పుడు కూడా వాళ్ళు అట్లా టచ్ చేయరు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు హాయ్ అని మీకు కొడితే ఎలా ఉంటుంది? తిరిగి కొడతాం. మీరు కొడతారు మనిషి కాబట్టి, ఆ కుక్క కాడికి అరుస్తుంది. అంటే నార్మల్గా ఒక మనిషి తన ప్రేమని కానీ, జాలిని కానీ, లేదా బాధ వస్తే ఏడవడం కానీ, సో ఈ ఎమోషన్స్ అన్నీ ఒక మనిషి చేసినట్లు నెక్స్ట్ పర్సన్ ఎవరైనా అట్లా వెళ్ళిపోయి జంతు జీవరాశులలో అది కుక్కే అయి ఉంటుంది అని చెప్పి, లైక్ అంటే మనకి ఇప్పుడు మన సరౌండెడ్లో ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అది బాధ వచ్చిందంటే దానికి తెలుస్తుంది. అండ్ స్టాచ్యూలు కూడా ఏర్పాటు చేశారు కుక్కల కోసం, అవి యజమానుల కోసం వెయిట్ చేసిన సిచ్యువేషన్స్ కానీ కొన్ని ఇప్పుడు ఇంటర్నెట్లో చూస్తుంటే ఎంత క్యూట్ అనిపిస్తుంది. అవి ఓన్లీ నాట్ డాగ్స్ అండి, అన్నీ మాట్లాడతాయి. మీరు ఇప్పుడు ఇక్కడ దేశంలో మన ఇండియాలో చూస్తే కుక్కలకే వీళ్ళు ఎంత బాధపడుతున్నారు. బయట దేశాల్లో చింపాంజీలని, మొసల్ని, బల్లుల్ని, పులుల్ని కూడా పెంచుతున్నారు, ఏదో పెద్ద డాగ్ లాగా. సో ప్రతి యానిమల్స్, ఎంత పెద్ద పులైనా ఒక మనిషి పెంచుతున్నాడంటే ఒక తండ్రి ఒళ్ళో, ఆ తల్లి ఒళ్ళో ఉన్నట్టు ఉంటున్నాయి, వింటాయి. జంతువుకి కూడా కావాల్సింది ప్రేమానురాగాలి. అయితే ఆ ప్రేమించే వ్యక్తి ఉంటే ఎంత పెద్ద మృగమైనా బెండ్ అవుతుంది. పక్షులు మాట్లాడతాయి, పిల్లులు మాట్లాడతాయి, గంటల తరబడి. ఇప్పుడు అసలు మీరు వాటి లైఫ్లోకి ఎంటర్ అయితే మనిషి జీవితాన్ని మర్చిపోతాం. అసలు ఎన్నో మాట్లాడతాయి, కథలనివ్వు, పలకరిస్తుంటాయి. సో వాటితో కనెక్ట్ అవ్వాలంటారు అంతే. ఎక్కువసేపు అక్కర్లేదు, జస్ట్ మీరు ఒక్క బిస్కెట్ వేస్తే అవి వస్తాయి. అలా ప్రేమతో మాట్లాడుతుంటే అవి అలాగా అని ఏదో చెప్తూనే ఉంటాయి, ఏదో ఒకటి చెప్తుంటాయి. తోక ఊపేది అయితే తెలుసు నాకు, తోక ఊపుతుంది మాట్లాడితే. అవి ఏమని మాట్లాడితే అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటకు వెళుతూ మీ ఇంటి దగ్గర నుంచి మీరు మీ ఆఫీస్కి కొంత డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో మీరు పలకరించేలోపు సగం వరకు అవి కూడా వచ్చేస్తాయి. నువ్వు వెళ్ళకు, నువ్వు ఇక్కడే కూర్చో, నాతో ఆడుకో. వాటికి కూడా మనతో కలవాలి, మాట్లాడాలి, ఆడుకోవాలి, మాకు ఒక ఇల్లు ఇస్తే బాగున్నాను, వీళ్ళతో ఉండిపోవాలి అన్న కోరిక కూడా పట్టుకుంటాయి. దేనికైనా అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇంటి యజమాని కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే బస్సు సౌండ్ వినిపించి చిన్నపిల్లలు రావడం, లైక్ స్కూల్ బస్సులు వచ్చాను, బస్సు కీ సౌండ్ వినగానే వెంటనే లేచి సపోర్ట్ చేయడం. కీ సౌండ్ కాదండి, బండి, వీళ్ళకి ఇంట్లో బండి సౌండ్ అనేది అసలు ఎంత సైలెన్సర్ వీళ్ళు సైలెంట్గా వచ్చినా కూడా, వీళ్ళు వెహికల్ని సైలెంట్గా తీసుకొచ్చినా అది మీకు ఎప్పుడైనా 100 మీటర్స్ అవతల నుంచే గుర్తిస్తాయి. వాటికి ఆ పవర్స్ ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఈ సందు నుంచి ఆ సందు వరకు వాళ్ళు టర్న్ అవుతున్నారంటే వీళ్ళకి తెలిసిపోతాయి, రెడీ స్టార్ట్, వీళ్ళు ఇక్కడ అరుస్తూనే ఉంటారు. చాలా కొన్ని క్యూట్ పప్పీస్ కూడా వాళ్ళకి ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి స్టెప్స్ అన్నీ దిగి పరిగెట్టుకుంటూ చిన్న క్యూట్ వీడియోస్ చూస్తుంటే ఎంత ప్రేమ ఉంటాయి వీటికి అని. డాగ్ విలువ ఒకటేనండి, ఇది ఇండియన్ బ్రీడ్ అయినా లేకపోతే అది బ్రీడర్స్ అయినా బ్రీడ్ డాగ్ అయినా కానీ వాటి ప్రేమ ఒకటే, వాటి విశ్వాసం ఒకటే. అది బ్రీడ్ డాగ్ అని కదా విశ్వాసం తక్కువ చూపించడము, వీధిలో కుక్క కదా అని చెప్పి అలాగ ఉండదండి. అంటారు కదా కుక్కకున్నంత విశ్వాసం కూడా నీకు లేదు అని. ఎవ్వరికి ఉండదు, భూప్రపంచం మీద ఎవరికి ఉండదు. అసలు పవర్ఫుల్, కాలభైరవుడు అంటే పవర్ఫుల్. మీరు శ్మశాన వాటికి వెళితే మనుషులందరూ చనిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోతారు, కానీ కాష్టంలో శ్మశాన వాటికలో మీరే కాశీ పురాణమే కుక్క కోసం, కాలభైరవుడి కోసం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ శ్మశాన వాటికి వెళ్ళండి, అక్కడ కనీసం 4-5 కుక్కలు అక్కడ పడుకుని ఉంటాయి. మీరు శవాన్ని కాల్చడానికి వెళ్ళినప్పుడల్లా చూసినా, మామూలుగా ఏ బరియల్ గ్రౌండ్లో చూసినా కూడా డాగ్స్ ఉంటాయి అక్కడ.
వాటికి చాలా పవర్ఫుల్. రాత్రి అయితే 12 అయితే 11 అయితే అరవడం స్టార్ట్ చేసి అంటే అందరూ అబ్బా ఏం అరుస్తాయి అబ్బా అంటే వాటికి నెగిటివ్ ఎనర్జీ కనబడతాయి ఫస్ట్. తెలుస్తుందా అంటే ఆత్మలు కనిపిస్తాయా వాటికి? అంటే ఇప్పుడు ఆ మనుషులు చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలు అయిపోరు. తీరని కోరికలతో ఉన్నవాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, అవి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళే అవే మొండి ఇవి ఆత్మలు అయిపోతాయి. సో ఆ ఆత్మలకి వీటికి కనపడతాయి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ గుడ్లగోబుకి, ఆవుకి, కాలభైరవుడికి, నెక్స్ట్ అలాగే ఇంకా కొన్ని మూగజీవులకి కనపడతాయి. సో అలాంటప్పుడు ఆ మూగజీవులకి ఏవైతే కనపడతాయో గుడ్లగోబు కూడా మీకు ఆ టైంకి అరుస్తుంది. మీకు 12-1కి అంటే మీరు ఆ టైంకి మూవీకి వెళ్ళారనుకోండి, అలాగ అది పలకరించినట్టు అది అరుస్తుంది. అంటే అది మీరు వెళ్తున్నారు ఇప్పుడు బయటికి, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే. మీకు ఊర్లలో తెలుస్తాయి ఇవి, ఇక్కడ సిటీల్లో ఉండవు కదా, ఉండవు కాబట్టి తెలియదు. సో అలాగా వీటికి కొన్ని నక్కలకి, తోడేళ్ళకి, మెయిన్ కుక్క జాతి, నక్క, తోడేళ్ళు, కుక్క, గోమాత. అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ఐడియా? అసలు నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పేవారు. మేము చిన్నప్పటి నుంచి ప్రాణం మూగజీవాలంటే ఒక 70 క్యాట్స్, 70 క్యాట్స్ మొత్తం ఒక అమ్మ, అవన్నీ పిల్లలే, పిల్లలు అలాగ ఒక 70 క్యాట్స్, ఒక 40 డాగ్స్, ఒక మంకీ, స్క్విరల్స్ అన్నీ పెంచాం. మాది టెంపుల్స్ ఊర్లలో, అక్కడ అన్నీ మా నాన్నగారు, మా అన్నయ్యలు, మా చెల్లెలు, మేమందరం కూడా యానిమల్స్ చిన్నప్పటి నుంచి బాగా ప్రాణం అనమాట. ఓకే, మూగజీవాల ప్రాణం మీరు కూడా? మేము కూడా మూగజీవులమే. ఓకే, వాటి ప్రాణం అయినప్పుడు, వాటి తల్లులు అన్నప్పుడు మరి నేను మూగజీవిని, కాకపోతే వ్యక్తపరచగలుగుతున్నాం అంతే. మనం నోరుంది చెప్తున్నాం అంటే వాటికి ప్రాణంగా పెంచినప్పుడు కంటేనే పిల్లలనండి ప్రేమని కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రేమించారు అంటే వాళ్ళు ప్రేమిస్తేనే ఆ ప్రేమను వాళ్ళు వ్యక్తం చేశారు. మన ప్రేమని తల్లిలా ప్రేమిస్తున్నాం.